పూర్వం నైమిషారణ్యంలో శౌనకుడు అనే మహాముని ఉండేవాడు. ఆయన మిగిలిన మునులందరితో కలిసి లోకహితం కోసం 12 సంవత్సరాల పాటు కొనసాగే దీర్ఘకాలిక సత్రయాగం చేస్తున్నాడు. సాధారణంగా అటువంటి యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు సూతులు అనగా పురాణ కథలు చెప్పేవారు వచ్చి భగవత్ కథలు, పురాణ గాథలు చెప్పి అక్కడి వారిని సంతోషపెడతారు. అలా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సత్రయాగానికి రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. ఆయనను చూడగానే అక్కడి మునులకు ఆయన ద్వారా పురాణ కథలు వినాలనే కోరిక కలిగింది. వెంటనే వాటిని చెప్పమని ఆయనను ప్రార్థించారు. అప్పుడు ఆ సూతుడు వారి వంక చూసి, అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుని కుమారులను. నా పేరు ఉగ్రశ్రవసుడు. నేను అనేక పురాణ కథలు చెప్పగలను. నా ద్వారా మీరు ఏ కథ వినాలని కుతూహలపడుతున్నారో చెప్పండి అని అడిగాడు. దానికి అక్కడ ఉన్న మునులందరూ కలిసి ముక్త కంఠంతో ఏ కథ అతి మనోహరంగా ఉంటుందో, కొత్తగా ఉంటుందో, కేవలం ఉత్కంఠ పెంచే వింతలు విశేషాలే కాకుండా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటుందో, సకల పాపాలని పోగొడుతుందో ఆ కథను మాకు చెప్పండి అని అడిగారు. అది విన్న ఉగ్రశ్రవసుడు వారికి మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయ మహారాజు. ఇతడు శత్రు భయంకరుడు, మహాప్రతాపశాలి. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి జనమేజయుడు ప్రజల శ్రేయస్సు కోసం ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. అయితే ఆ యజ్ఞం జరుగుతున్న చోటికి ఓ కుక్క పిల్ల వచ్చి ఆడుకోసాగింది. అది సాధారణ కుక్క కాదు, శరమ అనే దేవలోకానికి చెందిన కుక్క యొక్క కుమారుడు. దాని పేరు సారమేయుడు. అయితే యజ్ఞశాలలోకి ప్రవేశించిన కుక్కని చూసిన జనమేజయుని తమ్ముళ్ళు దాన్ని కొట్టి అక్కడి నుండి తరిమేశారు. దాంతో ఆ కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తన తల్లితో జరిగిన విషయమంతా చెప్పి మొరపెట్టుకుంది. అది విన్న శర్మ వెంటనే కోపంతో జనమేజయుని వద్దకు వచ్చి, ఓ మహారాజా, జ్ఞానహీనులైన నీ తమ్ముళ్ళు చిన్నపిల్లవాడన్న కనికరం కూడా లేకుండా నా పుత్రుని కొట్టి తరిమేశారు. పేదవారిని, బలహీనులను, మంచి ప్రవర్తన కలవారిని కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి. వారి పాపం ఊరికే పోదు, దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అని చెప్పి శర్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా జనమేజయుడు శర్మ యొక్క జాడ తెలుసుకోలేకపోయాడు. శర్మ మాటలు జనమేజయుని మనస్సుని ఎంతగానో కలవరపరిచాయి. ఏదో విధంగా యజ్ఞం పూర్తి చేసి హస్తినాపురం చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా అతడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఆపదలు కలుగుతాయి అని శర్మ అన్న మాటలే చెవిలో మారుమ్రోగుతున్నాయి. కాబట్టి ఆమె శాపం ఫలించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో శాంతి పరిహారాలు చేయడానికి కావలసిన పురోహితుల కోసం సమీపంలో ఉన్న మునిపల్లెకి వెళ్ళి అక్కడ శృతశ్రవసుడు అనే ఒక మునీశ్వరుని కలుసుకున్నాడు. ఆయనకు నమస్కరించి, మహాత్మా, సోమశ్రవసుడనే మీ కుమారుణ్ణి శాంతి కర్మలు చేయడానికి పురోహితుడిగా నాతో పంపవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. శృతశ్రవసుడు రాజు కోరికను మన్నించి తన కుమారుణ్ణి ఆయనతో పంపాడు. సోమశ్రవసుని ఆధ్వర్యంలో జనమేజయుడు అనేక పుణ్యకార్యాలు చేశాడు. ఆపదల నుండి దూరంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇది ఇలా ఉండగా పైల మహర్షి దగ్గర వందకుడు అనే బ్రాహ్మణ యువకుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలను సేవిస్తూ అందరి మన్ననలు పొంది గురుకృప చేత అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈసత్వం, వసిత్వం, కామాన సాయిత అనే 8 సిద్ధులను పొందాడు. అంటే ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు అంటారు కదా, అవి. అయితే గురువు దగ్గర విద్య నేర్చుకున్న తరువాత ఆయనకు గురుదక్షిణ ఇచ్చి సంతోషపెట్టమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందువల్ల వందకుడు గురువుని దక్షిణ కోరమని ప్రార్థించాడు. కానీ పైల మహర్షి కోరికలకు అతీతుడవడం చేత తనకు బదులుగా తన భార్యను ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు గురుపత్ని వందకుడి వంక చూసి పౌష్య మహారాజు భార్య యొక్క చెవి కొండలాలు తెచ్చిపెట్టమని కోరుకుంది. కొండలాలు అంటే చెవిరింగులు లేదా చౌలీలు అని అర్థం. ఆవిడ కోరిక మేరకు కొండలాలు తేవడానికి ప్రయాణమై వెళ్ళాడు వందకుడు. అయితే అతడు అలా వెళ్తున్న దారిలో ఎదురుగా తెల్లటి ఎద్దుపై వస్తున్న ఓ దేవతామూర్తిని చూశాడు. వెంటనే ఆ మహనీయుడికి నమస్కరించి తాను వెళ్తున్న పని గురించి చెప్పి తనకు సహాయపడమని కోరాడు. దానికి ఆ దేవతామూర్తి, ఈ ఎద్దు పేడ తిను, నీకు అంతా శుభం కలుగుతుంది అని చెప్పాడు. ఆయన అలా అన్న వెంటనే
వందకుడు మరో విషయం ఆలోచించకుండా గోమయం స్వీకరించి పౌష్య మహారాజు సన్నిధానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనను కలిసి, మహారాజా, నేను పైల మహర్షి శిష్యులను. నా పేరు వందకుడు. గురుపత్ని కోరిక మేరకు గురుదక్షిణ చెల్లించడానికే మీ భార్య కర్ణకుండలాల్ని అడిగి తీసుకువెళ్ళాలని వచ్చాను. నాకు ఆ కుండలాలను ప్రసాదించండి. నేను వాటిని గురుపత్నికి సమర్పిస్తాను అని అన్నాడు. వందకుని మాటలు విన్న పౌష్య మహారాజు మనసులో ఎంతగానో సంతోషించాడు. ఆహా, ఇంతటి తపస్సాలి కోరడం, వాటిని గురుపత్ని ధరించడం వల్ల నా జన్మ ధన్యమవుతుంది అని అనుకున్నాడు. కానీ పైకి మాత్రం, ఆర్య, నువ్వు కోరిన ఆ కుండలాల్ని నా భార్య ధరించి ఉంది కాబట్టి నువ్వే వెళ్ళి నా మాటగా చెప్పి వాటిని తీసుకో అని అన్నాడు. వందకుడు దానికి సరేనని చెప్పి మహారాణి అంతఃపురంలోకి వెళ్ళాడు. కానీ అక్కడ ఎంత వెతికినా అతడికి ఆమె కనిపించలేదు. దాంతో మళ్ళీ వెనక్కి వచ్చి మహారాజుకి అదే విషయం చెప్పాడు. అది విన్న ఆయన, మహాత్మా, నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణుడివి, లోకంలో అందరి మన్ననలు పొందినవాడివి. నా భార్య మహాపతివ్రత, పతిభక్తి కలది. ఆమె అపవిత్రులకి కనబడదు. కానీ ముల్లోకాలని పవిత్రులని చేసే మిమ్మల్ని నేను అపవిత్రులని ఎలా అనగలను అని అన్నాడు. అంటే నీలో ఏదో అపవిత్రత ఉంది అని చెప్పకనే చెప్పాడు పౌష్య మహారాజు. అది విన్న వందకుడు తాను ఎడ్డుపేడ తినడం వల్ల అపవిత్రుడనయ్యానని గ్రహించాడు. వెంటనే తూర్పు దిక్కుగా తిరిగి పవిత్ర జలాలతో ఆచమనం చేసి రాజు అనుమతి తీసుకొని మరల అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈసారి మహారాణి అతడికి కనిపించింది. తన చెవి కుండలాలను తీసి వందకునికి ఇస్తూ, సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహాముని, నేను ధరించిన ఈ కుండలాలను అపహరించాలని తక్షకుడనే సర్పరాజు ఎంతో కాలంగా కాచుకుని కూర్చున్నాడు. అతడు మహామాయావి కాబట్టి ఈ కుండలాలు అతడి కంట కనబడకుండా తీసుకువెళ్ళి గురుపత్నికి ఇవ్వు అని చెప్పింది. దానికి వందకుడు అలాగే జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకొని తిరిగి వస్తుంటే ఇంతలో పౌష్య మహారాజు ఎదురై, అయ్యా, ఎంత దూరం వచ్చారు, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని ప్రార్థించాడు. అందుకు సమ్మతించి వందకుడు భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా అతడు తినే అన్నంలో ఒక వెంట్రుక కనబడింది. అది చూసి కోపించిన వందకుడు వెంటనే పట్టరాని ఆగ్రహంతో ముందు వెనక ఆలోచించకుండా, పరీక్షించకుండా అన్నం పెట్టావు గనుక నీవు అంతుడివై పోవుగాక అని మహారాజుని శపించాడు. దాంతో రాజుకి కూడా కోపం వచ్చి, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నువ్వు సంతానం లేనివాడివి కమ్ము అని తిరిగి శపించాడు. అప్పుడు వందకునికి తాను చేసిన తప్పు అర్థమైంది. రాజా, నేను సంతానం లేకుండా ఉండలేను. నా తప్పుని మన్నించి శాపం వెనక్కి తీసుకోండి అని ప్రాధేయపడ్డాడు. దానికి పౌష్యుడు, మునీశ్వర, మీ బ్రాహ్మణుల మనస్సు సున్నితం కానీ మాట కర్కశం. కానీ మా క్షత్రియులకు మనస్సు కఠినం కానీ మాట సౌమ్యం. బ్రాహ్మణులు తాము ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోగలరు కానీ క్షత్రియులకు ఆ శక్తి లేదు. కాబట్టి మీరు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోండి అని కోరాడు. దాంతో ఇక చేసేదేమీ లేక వందకుడు, నా శాపం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, ఆ తరువాత మీ అంతత్వం పోతుంది అని చెప్పి మహారాణి ఇచ్చిన కుండలాలు తీసుకొని వాటిని గురుపత్నికి ఇవ్వడానికి బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో అతడికి ఓ సరస్సు కనబడింది. అది చూసిన వందకుడు కుండలాలను ఒడ్డున ఉంచి తాను నీటిలోకి దిగి అనుష్ఠానం చేసుకోసాగాడు. అప్పుడు నాగరాజు తక్షకుడు అక్కడికి వచ్చి మెల్లగా ఒడ్డున ఉన్న కుండలాలను తీసుకొని పరుగు మొదలుపెట్టాడు. అది చూసిన వందకుడు అతడి వెంట పడ్డాడు. కానీ తక్షకుడు మాత్రం కుండలాలను విడిచిపెట్టకుండా పక్కనే ఉన్న ఒక రంధ్రంలోకి దూరి నాగలోకం చేరుకున్నాడు. అది చూసిన వందకుడు కూడా ఆ రంధ్రం గుండా నాగలోకంలోకి ప్రవేశించాడు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా వందకుడు అష్టసిద్ధులు పొందినవాడు. అంటే తనకు కావలసినంత చిన్నగా లేదా పెద్దగా మారగలడు, గాలి కంటే వేగంగా ప్రయాణించగలడు, తన శరీర బరువుని దూది అంత తేలికగా మార్చగలడు, అలాగే పర్వతం అంత బరువుగా కూడా చేయగలడు. ఇలా అన్ని రకాల విద్యలు అతడికి తెలుసు. ఆ శక్తుల సహాయంతోనే అతడు ఇప్పుడు నాగలోకం రాగలిగాడు. ఆ విధంగా నాగలోకం చేరుకున్న వందకుడు నాగరాజులందరినీ అనేక విధాలుగా స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభారాన్నంతా మోస్తూ శ్రీమన్నారాయణుడికి సెయ్యగా వెలుగొందుతున్న ఓ అనంత, నీకు నా నమస్కారము. సమస్త నాగలోకాన్ని రాక్షసుల బారి నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుషుల చేత పూజింపబడే నాగరాజులందరికీ నమస్కారము. అలాగే తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకమంతా సంచరిస్తున్న ఓ తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులందరినీ పొగిడాడు వందకుడు. కానీ అతడి మాటలను వాళ్ళెవరూ పట్టించుకోలేదు.
దాంతో ఏం చేయాలో తోచక అలాగే నిస్సహాయంగా నిలబడి ఉన్న వందకుని కంటికి అప్పుడే తెలుపు నలుపు దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలు, 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల యొక్క 6 కుమారులు, ఎత్తైన గుర్రం మీద కూర్చున్న ఒక దివ్య పురుషుడు కనిపించారు. ఆ దివ్య పురుషుని చూడగానే వందకుని చేతులు ఆటోమేటిక్గా లేచి ఆయనకు నమస్కరించాయి. అతడు భక్తితో ఆయన్నే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు వందకునితో, ఓ వందక మహాముని, నీ భక్తికి స్తోత్రాలకు నేను ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం వరం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను అని అన్నాడు. అది విని ఏనుగంత బలం వచ్చినట్టయింది వందకునికి. వెంటనే, ఓ దేవా, ఈ సర్పవంశాలన్నీ నాకు వశమయ్యేటట్లు వరం అనుగ్రహించు అని కోరాడు. అది విన్న ఆ దివ్య పురుషుడు, అయితే నువ్వు ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే వందకుడు ఆ గుర్రం దగ్గరకు వెళ్ళి దాని చెవిలో గట్టిగా ఊదాడు. అంతే, అతడు అలా చేయగానే ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగలోకమంతా బగబగ మండిపోతోంది. దాంతో నాగరాజు భయపడిపోయాడు. నాగులన్నీ కలిసి వెంటనే తాను అపహరించిన కొండలాలను తిరిగి ఇచ్చేయమని తక్షకుడిని ఒత్తిడి చేశాయి. దాంతో ఇక చేసేదేమీ లేక తక్షకుడు భయపడుతూనే ఆ కొండలాలను తీసుకువచ్చి వందకునికి ఇచ్చి నమస్కరించాడు. అతన్ని చూడగానే వందకునికి విపరీతమైన కోపం వచ్చింది. 4 రోజులలో కొండలాలను తెచ్చియమని గురుపత్ని ఆదేశించింది. అతడు వాటి కోసం బయలుదేరి సరిగ్గా ఈనాటికి 4వ రోజు కావస్తుంది. ఈరోజు సాయంత్రానికల్లా కొండలాలను గురుపత్నికి సమర్పించకపోతే ఎప్పటిదాకా చేసిందంతా వ్యర్థమవుతుంది. ఇదంతా ఈ తక్షకుని వల్లే జరిగిందని అతని మీద విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతడితో గొడవపడటం కంటే గురుపత్నికి కొండలాలను సమర్పించి గురుదక్షిణ చెల్లించుకోవడమే ముఖ్యమని భావించాడు వందకుడు. దాంతో వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడికి ఆ లోకం నుండి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే నాగలోకం లోపలికి రావడానికి సహాయపడిన రంధ్రం ఇప్పుడు మూసుకుపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్న వందకునితో ఆ దివ్య పురుషుడు, వందక, నీవు ఈ గుర్రం మీద ఎక్కి ప్రయాణించు. ఇది గాలి కన్నా మనస్సు కన్నా కూడా వేగమైనది. నువ్వు తలుచుకున్న వెంటనే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది అని అన్నాడు. వందకుడు ఆయన చెప్పినట్టే చేశాడు. ఆ గుర్రం మీద ఎక్కి మనసులో తాను వెళ్ళవలసిన చోటుని తలుచుకున్నాడు. అంతే, క్షణాలలో అది అతని గురువుగారి ఇంటి ముందు దిగబెట్టింది. అప్పటికే గురుపత్ని పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించి వందకుని కోసం ఎదురు చూస్తుంది. అతడిని అక్కడ చూసి చాలా సంతోషించింది. వందకుడు వచ్చి తాను తెచ్చిన కొండలాలను గురుపత్నికి సమర్పించాడు. ఆమె వాటిని ధరించి బ్రాహ్మణులను మరికొంతమందిని పిలిచి భోజనం పెట్టి ఆమె తలపెట్టిన వ్రతం పూర్తి చేసింది. అయితే గురుకార్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వందకుడిని అభినందించాడు పైల మహర్షి. కానీ, వందక, పౌష్య మహారాజు రాజ్యం మన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది కదా, మరి నువ్వు రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడిగాడు. దానికి వందకుడు తాను పౌష్య మహారాజు వద్దకు వెళ్ళడం, దారిలో ఒక దేవతామూర్తి ఎదురై ఎద్దుపేడ తినమని చెప్పడం, అతడు పౌష్య మహారాజు భార్య నుండి కొండలాలు తీసుకోవడం, వాటిని తక్షకుడు అపహరించడం, ఆ తరువాత నాగలోకం వెళ్ళడం, అక్కడ జరిగిన విషయాలు ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు వందకుడు. అది విన్న పైల మహర్షి ఆశ్చర్యపోయాడు. కానీ అంతకంటే ఎక్కువ సంతోషించి, ఓ వందక, నీ జన్మ ధన్యమైంది. నువ్వు వెళ్తున్న దారిలో నీకు ఎద్దు మీద వచ్చి ఎదురైన దేవతామూర్తి సాక్షాత్తు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు ఐరావతము. నువ్వు తిన్నది ఎద్దుపేడ కాదు, అమృతము. నాగలోకంలో నీకు కనిపించిన ఇద్దరు స్త్రీలు దాత విధాతలు. దాత అంటే కష్టాలను పెట్టేవాడు, విధాత అంటే ఆ కష్టాలను తీర్చేవాడు. మొత్తానికి మన నిత్య జీవితంలో మనకు కష్టాలను కలిగించి మన శక్తి అంతటితో పరీక్షించి మళ్ళీ ఆ కష్టాలను తీర్చే దేవతలే ఆ దాత విధాతలు. ఇక ఆ ఇద్దరు స్త్రీలు నేస్తున్న తెలుపు నలుపు దారాలు పగలు రాత్రులు. ఆ ఇద్దరు స్త్రీల యొక్క 6 కుమారులు 6 ఋతువులు. వారు తిప్పుతున్న 12 ఆకులు గల చక్రము 12 నెలల సంవత్సరము. నిన్ను ఇక్కడకు తీసుకువచ్చిన గుర్రం ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. నువ్వు మొదట్లోనే ఇంద్రుడు ఇచ్చిన అమృతం సేవించడం వలన ఎన్ని కష్టాలు ఎదురైనా తలపెట్టిన కార్యం సాధించగలిగావు. గురుపత్ని కోరిక ప్రకారం చెవికొండలను తెచ్చి ఇచ్చి గురుదక్షిణ చెల్లించావు. దీంతో నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక నీకు నచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని అన్నాడు. గురువు మాటలు విన్న వందకుడు సంతోషించి ఆయన వద్ద సెలవు తీసుకొని ఆ తరువాత చాలా కాలం పాటు తపస్సు చేశాడు. అయితే వందకుని కథ విన్నారు కదా. ఈ కథ విన్న తరువాత మీలో ఎవరి మనసులోనైనా ఈ ప్రశ్నలు తలెత్తినట్లయితే కింద కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న,
దీనికి ముందు భాగమైన మహాభారతం ఎపిసోడ్ 1లో సరమ అనే దేవలోకానికి చెందిన కుక్క జనమేజయునితో మాట్లాడుతుంది. అలాగే ఈ భాగంలోని నాగరాజు తక్షకుడు కూడా మాట్లాడతాడు, మనిషిలాగే ప్రవర్తిస్తాడు. అయితే మరి నిజంగా జంతువులు మనుషుల్లా ఇవన్నీ చేయగలవా? మనం వీటిని నమ్మవచ్చా? 2. వందకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తుంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి అతని ఎద్దుపేడ తినమనడం ఏంటి? ఆ తరువాత అది అమృతమని చెప్పడం ఏంటి? ఇది పిచ్చి నమ్మకమా, లేదా ఇందులో ఏమైనా పరమార్థం దాగి ఉందా? 3. ఎద్దుపేడ తినడం వల్ల అపవిత్రుడైన వందకునికి మొదట పౌష్య మహారాజు భార్య కనబడలేదు. ఆ తరువాత ఆచమనం చేసి పవిత్రుడైన తర్వాత కనబడింది. పవిత్రత అనేది మనసుకు సంబంధించింది కానీ దేహానికి సంబంధించింది కాదుగా. రాజు భార్య మీద మనసులో ఏమైనా దురుద్దేశం ఉంటే ఆమె కనిపించకపోవాలి కానీ ఎద్దుపేడ తినడం వల్ల అతడు ఎందుకు అపవిత్రుడయ్యాడు? అతడు మనసు స్వచ్ఛమైనదేగా. శుచి, శుభ్రం, పవిత్రత అనేవి మనసుకు ఉంటే సరిపోతుందిగా, దేహానికి కూడా కావాలా? 4. అప్పటి వరకు మంచిగా గౌరవంగా మాట్లాడుకున్న పౌష్య మహారాజు ఇంకా వందకుడు భోజనం దగ్గర చిన్న గొడవ రావడంతో ఒకరినొకరు శపించేసుకున్నారు. అసలు నిజంగా ఈ శాపాలు, వరాలు అనేవి పనిచేస్తాయా? ఒకవేళ పనిచేస్తే మనుషులు తమకు ఇష్టం లేని వాళ్ళందరికీ శాపాలు ఇచ్చేసి తమకు అసలు శత్రువులే లేకుండా చేసుకోవచ్చు కదా. అలాగే ఎప్పుడో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని ఎదురు చూడకుండా రావణుడు, నరకాసురుడు వంటి దుర్మార్గులైన రాక్షసులకి మునులు తామే శాపాలు ఇచ్చి అంతం చేసేస్తే సరిపోతుంది కదా. కానీ అలా ఎందుకు చేయరు? ఇటువంటి అనుమానాలు, సందేహాలు ఎవరికైనా వచ్చినట్టయితే కింద కామెంట్స్లో ఒకసారి చెప్పండి. ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తే నేను వాటికి తరువాతి వీడియోలో సమాధానమిస్తాను. ఈ వీడియో చివరిలో మాత్రం ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మన పురాణాలను, ఇతిహాసాలను కేవలం ఏదో కథల్లా వినడం, తెలుసుకోవడం కాకుండా వాటిలో నిజమైన అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్య కథలోకి వెళ్ళిపోతే, వందకుడు గురువు వద్ద సెలవు తీసుకొని చాలా కాలం పాటు తపస్సు చేశాడు. కానీ అతని మనసులో తక్షకుడు తనకు తలపెట్టిన అపకారం మాత్రం మర్చిపోలేదు. దాంతో ఎలాగైనా అతడి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు వందకుడు. ఆ ఉద్దేశంతోనే మన కథ ప్రారంభంలో చెప్పుకున్న జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, ఓ జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు వందకుడు. నేను గురుకార్యం నెరవేర్చట కోసమని వెళితే తక్షకుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వేకం లేకుండా గురుపత్ని కొండలాలను అపహరించి నాకు అపకారం చేశాడు. అయితే మహారాజా, అతడు నాకు మాత్రమే కాదు నీకు కూడా తీరని అన్యాయం చేశాడు. మహావీరుడు, అర్జునుని మనవడు, అభిమన్యుడి కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తుని అతి దారుణంగా కాటువేసి చంపాడు. అటువంటి క్రూరాత్ముని నువ్వు ఇలా ఊరికనే వదిలిపెడతావా? తక్షకుడి మీద నాకున్న పగ కంటే నీకున్న పగ పెద్దది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని విడిచిపెట్టవద్దు. వెంటనే సర్పయాగం చెయ్యి. కేవలం ఆ తక్షకుడిని మాత్రమే కాదు, సమస్త నాగజాతిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. కులంలో ఒకడు తప్పు చేస్తే ఆ పాపం జాతి మొత్తానికి సంక్రమిస్తుంది. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి నేను చెప్పినట్టు సర్పయాగం చేసి నీ తండ్రిని చంపి నా తక్షకుడి మీద పగ తీర్చుకో అని చెప్పి జనమేజయుడిని రెచ్చగొట్టాడు వందకుడు. అయితే మరి వందకుడి మాటలు విని జనమేజయుడు సర్పయాగం చేశాడా? తక్షకుడి ఒక్కడి వల్ల నాగజాతి మొత్తం నాశనం కావాల్సిందేనా? ఆ తరువాత ఏం జరిగింది అన్న విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. అయితే వీడియో మధ్యలో అడిగిన ప్రశ్నలలో ఒకదానికి సమాధానం చెప్తాను అన్నాను కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మన పురాణాలలో కానీ లేదా ఇతిహాసాలలో కానీ మహర్షులు, మునులు శాపాలు, వరాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ శాపాలు, వరాలు నిజంగా పనిచేస్తాయా? ఒకవేళ నిజంగా ఒక మనిషి మాటకు అంత శక్తే ఉంటే తమకు ఇష్టం లేని వాళ్ళందరికీ శాపాలు ఇచ్చేయచ్చు కదా. లేకపోతే లోకాన్ని పీడించే రాక్షసులను శపించి ప్రజలకు వాళ్ళ గోల లేకుండా చేయొచ్చు కదా. కానీ అలా ఎందుకు చేయరు? తమని కాపాడమని మళ్ళీ ఆ భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారు? దీనికి సమాధానం, పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠతో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించేవారు, తపస్సు చేసేవారు. ఇక్కడ తపస్సు అంటే అర్థం కేవలం ఎక్కడో కొండ గుహలో కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం మాత్రమే కాదు. మనం ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని మనస, వాచ, కర్మ, చిత్తశుద్ధితో నియమం తప్పకుండా పాటిస్తే అది తపస్సే అవుతుంది. ఉదాహరణకి ఎవరు ఏమడిగినా కాదనకుండా దానం చేయడం కర్ణుడి యొక్క తపస్సు. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా జీవితంలో అసలు అసత్యం అనేది పలకకపోవడం ధర్మరాజు చేపట్టిన తపస్సు. రాజ్యక్షేమం కోసం, తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం, ఆడవారిని, వృద్ధులను మొదలైన వారిని చంపకపోవడం భీష్ముడు చేపట్టిన తపస్సు. ఇవే కాకుండా మౌనవ్రతం అని, ఉపవాసం అని,
ఇలా పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్రతం లేదా ప్రతిజ్ఞ పూని ప్రాణం పోయినా వాటిని తప్పేవారు కాదు. ఇలా ఇంద్రియాలను జయించి మనసును అదుపులో పెట్టుకొని వారు తలపెట్టిన కార్యాలను నిష్ఠతో పాటించడం ద్వారా వారు చేస్తున్న సాధన మేరకు వారిలో కొంత తపశక్తి లేదా పుణ్యఫలం అనేది వచ్చి చేరుతుంది. అటువంటి పుణ్యాత్మలు పలికే మాటలు కానీ ఆశీర్వాదాలు కానీ వృధా కావు, అవి తప్పక జరిగి తీరుతాయి. మనుషుల మాటలు ఆలోచనలు ఈ లోకంలోని విషయ పదార్థాల మీద ఎలా ప్రభావం చూపుతాయి అన్న దాని మీద ఈ మధ్య ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఒకసారి వాటిని పరిశీలించవచ్చు. అయితే ఈ శాపాలు కానీ వరాలు కానీ ఎప్పుడు పడితే ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ఎందుకంటే ఒక ముని లేదా వ్యక్తి తన నోటి నుండి ఒక వరం లేదా శాపం విడిచిపెడుతున్నాడు అంటే తాను జీవితాంతం సంపాదించిన తపశక్తి నుండి కొంత దానికోసం దారపోస్తున్నాడు అని అర్థం. ఇంకా వరాలకి తపశక్తి కొంత ఖర్చు అవుతుంది, కానీ శాపాలకి మాత్రం కొన్నిసార్లు ఒక మహర్షి తన జీవితాంతం ఎంతో కష్టపడి సాధన చేసి సంపాదించిన పుణ్యఫలం అంతా పోతుంది. తద్వారా వాళ్ళు సాధించాలనే ముఖ్య మార్గానికి అది అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఎవరు కూడా అంత తేలిగ్గా ఎవరికి వరాలు కానీ శాపాలు కానీ ఇవ్వరు. అవసరం అనుకుంటే మాత్రమే ఇస్తారు. వందకుడు జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి సర్పయాగం చేసి తక్షకుడితో సహా సమస్త నాయజాతిని అంతం చేయమని అతడిని రెచ్చగొట్టాడు. అయితే ఉగ్రశ్రవసుడు చెబుతుండగా మహాభారత కథను వింటున్న సౌనకాది మహామునులు అది విని ఆశ్చర్యపోయి, మహాత్మా, ఇలా నాగకులమంతా యాగగ్నిలో పడి భస్మం కావడానికి వేరే ఏదైనా కారణం ఉందా? లేకపోతే ఇంత పెద్ద అనర్థం ఊరికే జరగదు కదా అని అడిగారు. దానికి ఉగ్రశ్రవసుడు, మీ అనుమానం నిజమే మహామునులారా. ఈ సర్పయాగం జరగడానికి, అందులో పడి పాములన్నీ చావడానికి ఒక బలమైన కారణం ఉంది. అదే సర్పవంశానికి తల్లి అయిన కదురువ తన కుమారులైన నాగులకు తానే స్వయంగా ఇచ్చిన శాపం. ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు ఉగ్రశ్రవసుడు. పూర్వం భృగువు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు పులోమ. ఆమె గర్భవతి. అయితే ఒకరోజు భృగువు గర్భిణి అయిన తన భార్యతో అగ్నిహోత్రం చూస్తూ ఉండమని చెప్పి తాను పక్కనే సమీపంలో ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అతడు అలా వెళ్ళడంతోనే పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అగ్నిహోత్రం వద్ద కూర్చుని ఉన్న పులోమును చూసి మోహించి పక్కనే వెలుగుతున్న అగ్నితో, ఓ అగ్నిదేవ, ఎవరి కన్య అని అడిగాడు. అది విన్న అగ్నిదేవుడు పెద్ద సంకటంలో పడ్డాడు. ఎందుకంటే పులోమ అనే ఆ స్త్రీని మొదట పులోముడు అనే ఈ రాక్షసుడు ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి దానికి ఒప్పుకోకుండా భృగువుకి ఇచ్చి వివాహం చేశాడు. మరి చాలా కాలం తర్వాత చూడటం వల్ల లేదా పెళ్ళైన తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పు వల్ల చూడగానే ఈ రాక్షసుడు ఆమెను గుర్తుపట్టలేదు. దాంతో ఆమె ఎవరని అగ్నిదేవుడిని అడిగాడు. అయితే ఇప్పుడు ఈ పులోమియే ఒకప్పుడు అతడు ప్రేమించిన కన్య అని తెలిస్తే ఆ రాక్షసుడు ఈమెను ఏం చేస్తాడో, అంతేకాకుండా ఈ నిజం తన వల్ల తెలిసిందని భృగు మహర్షికి తెలిస్తే తనను ఎక్కడ శపిస్తాడోనని అగ్నిదేవుడు భయపడ్డాడు. ఇంకో పక్క నిజం తెలిసి కూడా అబద్ధం చెబితే అసత్య దోషం చుట్టుకుంటుందని కూడా కలవరపడుతున్నాడు. ఇలా పలు రకాలుగా ఆలోచించి చివరికి మునిశాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అసత్య దోషాన్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని ఒక నిశ్చయానికి వచ్చి ఆ రాక్షసుడితో, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. అగ్నిదేవుడు చెప్పిన తర్వాత కొంచెం పరీక్షగా చూడగా ఆ రాక్షసుడు ఆమెను గుర్తుపట్టాడు. నేను మొదట వివాహం చేసుకోదలసిన స్త్రీ ఈమె కదా అని ఆలోచించి, హహహా, ఈమెను దక్కించుకునే అవకాశం అప్పుడు పోగొట్టుకున్నా ఇప్పుడు మాత్రం వదులుకోను అని అనుకొని ఒక భయంకరమైన పంది రూపంలోకి మారాడు. పులోమును బలవంతంగా తన భుజాల మీద వేసుకొని పారిపోసాగాడు. ఆమె నన్ను వదులు వదులు అని ప్రాధేయపడుతున్నా కూడా ఆ రాక్షసుడు వినిపించుకోలేదు. అప్పుడు బాధతో ఆమె కంటి నుండి కారిన కన్నీటి ధార ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. బ్రహ్మదేవుడు ఆ నదికి వసుంధర అని నామకరణం చేశాడు. అయితే తన తల్లి పడుతున్న బాధను ఎవరు వినకపోయినా ఆమె కడుపులోని బిడ్డ గ్రహించాడో ఏమో, రాక్షసుడు పరిగెడుతున్న అదురుకు పులోమకు ప్రసవమై ఆమె గర్భం నుంచి ఒక పసిబిడ్డ కింద పడ్డాడు. పుట్టడంతోనే 1000 సూర్యుల కాంతితో ప్రకాశించసాగాడు. గర్భం నుండి జారిపడినవాడు కాబట్టి ఆ బిడ్డకు చవనుడు అనే పేరు వచ్చింది. చవనుడు కళ్ళు తెరిచి చూడగానే ఆ చూపుల్లోని తీక్షణతకు తట్టుకోలేక పులోమను ఎత్తుకుపోతున్న రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. అది చూసి ఆశ్చర్యపోయిన పులోమ ఇదంతా భగవంతుని మహిమేనని అనుకొని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పుకుంది. ఆ తరువాత పుట్టిన బిడ్డను ఎత్తుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చింది. ఇంతలో భృగు మహర్షి కూడా స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు.
అక్కడ తన భార్యను ఆమె చేతుల్లో అప్పుడే వధించినట్టు ఉన్న తన కుమారుణ్ణి చూసి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆయనకు పట్టరానంత కోపం వచ్చింది. అసలు నువ్వే పులోమవని, నా భార్యవని ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని అడిగాడు. దానికి ఆమె, నాథ, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్యనని చెప్పాడు. అది విన్న ఆ రాక్షసుడు వెంటనే వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకుని పరిగెత్తాడు అని జరిగిన విషయమంతా చెప్పింది పులోమ. ఆమె చెప్పింది విన్న తరువాత ఆ మహర్షి కోపం మరింత ఎక్కువైంది. అసలు దీనికి అంతటికీ కారణం అగ్నిదేవుడినని భావించి పక్కనే హోమగుండంలో రగులుతున్న అగ్నిహోత్రుని వైపు చూస్తూ, నా భార్య గురించి తెలిస్తే ఆ రాక్షసుడు ఆమెకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నువ్వు అతడితో ఈ విషయం చెప్పావు. నీకు అసలు జాలనేదే లేదు. అతి క్రూరాత్ముడివి. కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను. నేటి నుంచి నువ్వు సర్వభక్షకుడివి, అంటే అన్నీ భక్షించేవాడివై అపవిత్రుడివైపోవుగాక అంటూ శపించాడు. అది విన్న అగ్నిదేవుడు భగభగ మండుతూ హోమగుండం నుండి పైకి లేచాడు. ఓ మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషానికి భయపడి ఈమె భృగువు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేనే అబద్ధం ఎలా చెప్పగలను? కానీ నువ్వు ఇవేమీ ఆలోచించకుండా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోయినా నాకు శాపం ఇచ్చావు. తలుచుకుంటే నేను కూడా నీకు తిరిగి శాపం ఇవ్వగలను. ఆ శక్తి నాకు ఉంది. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నీవు సర్వ వేదాలను, శాస్త్రాలను అభ్యసించిన సద్బ్రాహ్మణుడివి. ఆ కారణం మీద నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ నువ్వు నాకు శాపం ఇచ్చి నా ఒక్కడికే కాదు, నా వల్ల హితం పొందుతున్న సమస్త లోకాలకు అపకారం చేశావు. అది ఎలాగంటే, వేదాలలో చెప్పిన ప్రకారం మీరు నిత్యం హోమాలు, యజ్ఞాలు, పూజలు చేస్తూ నాలో అంటే అగ్నిలో వేసి హోమ ద్రవ్యాలు, హవిస్సులు, పిండములను నేను తీసుకుపోయి పైలోకాన ఉన్న దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన శాపం ప్రకారం నేను అపవిత్రుడనైతే ఇంక నాకు హవిస్సులను తీసుకువెళ్ళి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత ఉండదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకం స్తంభించిపోతుంది అని చెబుతూనే సమస్త లోకాల్లోని తన జ్వాలను ఉపసంహరించుకున్నాడు అగ్నిదేవుడు. అంతే, దాంతో త్రేతాగ్నులు జ్వలించడం మానుకున్నాయి. యజ్ఞయాగాలు మొదలగు క్రతువులు నిలిచిపోయాయి. దేవుని ముందరి దీపాలు వెలగడం లేదు. పితృకార్యాలలో పితరులకు చేసే పిండ ప్రదానం మొదలగు కార్యాలు ఆగిపోయాయి. దాంతో అసలు ఏం జరిగిందో తెలియక జనాలు భయంతో బెంబేలెత్తిపోయారు. వారందరూ కలిసి మునులను ఆశ్రయించారు. మునులు దేవతల దగ్గరకు వెళ్ళారు. దేవతలు, మునులు అందరూ కూడపలుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని అగ్నిదేవుని పిలిచి, ఓ అగ్నిదేవ, కనిపిస్తున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోకపాలకుడివి. అలాంటి నువ్వు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆయన మాట ప్రకారం నువ్వు సర్వభక్షకుడివి అయి ఉండవచ్చునేమో కానీ అపవిత్రుడివి మాత్రం కాదు. నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వం పవిత్రమవుతాయి. పూజింపతగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సహాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి అగ్నిదేవుడు సంతోషించి ఆమోదించాడు. మరలా లోకంలో అగ్ని ప్రజ్వరిల్లసాగింది. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. ఆ తరువాత భృగు మహర్షి కుమారుడైన చవనుడు పెరిగి పెద్దవాడై సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే పుత్రుడు కలిగాడు. ఈ ప్రమతి క్షీరసాగర మదన సమయంలో అమృత కలశంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసను పెళ్లి చేసుకున్నాడు. వారిరువురికి పుట్టిన కుమారుడే రురుడు. అంటే భృగు మహర్షి కుమారుడు చవనుడు. చవనుడి కుమారుడు ప్రమతి. ఆ ప్రమతి కుమారుడు రురుడు. ఇది ఎలా ఉంటే విశ్వాసుడు అనే గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కూతురు పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచి స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ప్రమద్వరను ఈ రురుడు చూసి ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆకాంక్షించాడు. ఆ విషయం ఆమెతో చెప్పగా ఆమె కూడా దానికి ఒప్పుకుంది. కానీ కాలం కఠినమైనది కదా, అది అందరి ఊహలను తారుమారు చేస్తుంది. అతడు అనుకున్నది జరగకముందే ప్రమద్వరను ఒక పాము కాటు వేయడంతో ఆమె మరణించింది. ఆమె మరణానికి ఆశ్రమంలోని వారంతా ఎంతగానో దుఃఖించారు. ఈ విషయం తెలుసుకున్న రురుడు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాడు. ఇక అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చోట కూర్చొని చేతులు పైకెత్తి ఏడుస్తూ, ఓ దేవతలారా, నేనే గనక దేవయజ్ఞములు, వేదాధ్యయము, వ్రతాలు, పుణ్యకార్యాలు నిష్ఠతో చేసిన వాడినైతే, నా గురువులను భక్తితో సేవించిన వాడినైతే,
కఠోరమైన తపస్సు ఆచరించిన వాడినైతే నా మనస్సు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్ వరకు మీ అందరి దయ వలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. అంతేకాక ఈ లోకంలో ఎంతోమంది మంత్రతంత్రములు నేర్చిన వారు, విషతత్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా, వారిలో ఒక్కరు కూడా నా ప్రమద్వరను ఈ విషయం నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఎప్పటివరకు సంపాదించిన తపోఫలము, అధ్యయన ఫలమును వారికి దారపోస్తాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు రురుడు. అతని మొరను ఆలకించిన ఒక దేవదూత ఆకాశము నుండి ఇలా పలికాడు, ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశమున పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరము కాదు, కానీ ఆమెను తిరిగి బ్రతికించడానికి ఒక మార్గం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకు దారపోస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇది వరకటి కంటే మరింత తేజస్సుతో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు. అది విన్న రురుడికి చెప్పలేనంత సంతోషం వచ్చింది. అప్పటి వరకు అతడి కంటి నుండి కారిన కన్నీరు ఆ ఒక్క మాటతో ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దేవదూత చెప్పినట్టుగా తన ఆయుష్లో సగభాగం ప్రమద్ వరకు దారిపోశాడు. దాంతో ఆమె విషం నుండి విముక్తి పొంది ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఆ తరువాత రురుడు ఇంకా ప్రమద్ ద్వారా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించసాగారు. అంతా బాగానే ఉంది. కానీ రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకొని కనిపించిన పాముని కనిపించినట్టు చంపడం మొదలుపెట్టాడు. చెట్ల వెంట పుట్ల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒకరోజు డుండుభము అనే పాము కనిపించింది. వెంటనే చిక్కిందిరా అని దాన్ని చంపడానికి కర్ర పైకెత్తాడు. అది చూసి ఆ డుండుభము అనే పాము భయపడి అతనితో, అయ్యో ఏమిటిది, ఎందుకెలా పాములని చంపుతున్నావు? చూడటానికి మంచి తేజస్సు గల బ్రాహ్మణునిలాగా కనబడుతున్నావు, కానీ అలా పాములను చంపడం ఏమిటి అని అడిగింది. దానికి రురుడు, నా పేరు రురుడు, నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. కానీ ఒక పాము నేను నా ప్రాణంతో సమానంగా ప్రేమించే నా ప్రేయసిని కాటు వేసింది. అందుకే ఈ పాములను చంపుతున్నాను. ఇప్పుడు నిన్ను కూడా చంపుతాను అని తన చేతులను కర్రతో ఆ పామును కొట్టడానికి ప్రయత్నించగా ఎంతలో ఆశ్చర్యకరంగా ఆ పాము దివ్య కాంతులను వెదజల్లుతూ ఒక మునీశ్వరుని రూపాన్ని ధరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన రురుడు, ఇదేమిటి, నువ్వు పాము కదా, మనిషి రూపంలోకి ఎలా మారావు, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఆ మునీశ్వరుడు, అయ్యా, నేను సహస్రపాదుడు అనే మహర్షిని. నాకు ఖగముడు అనే స్నేహితుడు ఉండేవాడు. ఒకరోజు అతడు అగ్నికార్యం చేస్తుండగా నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పాముని అతడి మీదకు విసిరాను. దానికి అతడు కోపించి నన్ను విషం లేని పాముగా మారిపోమని శపించాడు. అప్పుడు నేను ఏదో పరిహాసానికి చేసిన పనికి ఇంత ఘోరమైన శాపం పెడతావా, నన్ను క్షమించలేవా అని అడిగాను. దానికి అతడు, మిత్రమా, ఒకసారి ఇచ్చిన శాపం మరలా వెనక్కి తీసుకోలేము కదా, కానీ నేను నీకు శాప విమోచనం కలిగే మార్గం చెబుతాను విను. నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి భృగువంశీయుడైన రురుడు అనే వ్యక్తి వస్తాడు. అతనిని చూడగానే నీకు మళ్ళీ మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా నిజ రూపాన్ని పొందాను. అది సరే, కానీ నీవు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, అలాంటి నీవు ఇలాంటి పనులు చేయడం ఏమిటి? బ్రాహ్మణులు అహింసాపరులు. వారు హింస చేయరు, ఇంకొకరు హింస చేస్తుంటే నివారించే ప్రయత్నం చేస్తారు. జనమేజయుడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రి గారి శిష్యుడైన అస్తీకుడు కదా దానిని ఆపి నాగలోకాన్ని రక్షించింది. మరి అటువంటి ఆయనకి స్వయానా పుత్రుడిగా జన్మించి ఎప్పుడో ఏదో జరిగిందని ఇలా అకారణంగా పాములని చంపడం న్యాయమా? కాటు వేయడం పాముల సహజ ప్రవృత్తి కదా, అందులో తప్పేముంది? నువ్వు ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అన్నాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఇక పాములను చంపడం మానుకున్నాడు. అయితే ఉగ్రశ్రవసుడు చెప్పగా ఇది విన్న సౌనకాది మహామునులు ఆ సూచనతో, మహాత్మా, మీరు ఇప్పుడు చెప్పిన రురుని వృత్తాంతంలో అస్తీకుడు సర్పయాగాన్ని ఆపాడు అన్నారు కదా, అలాగే ఇంతకు ముందు కూడా ఒకసారి నాగవంశానికి తల్లి అయిన కద్రువ తన కుమారులకు శాపం ఇచ్చింది అని చెప్పారు. అసలు ఒక కన్న తల్లి ఎవరైనా తన బిడ్డలను ఆపదల నుండి కాపాడుతుంది కానీ తానే ఎందుకు శాపం పెడుతుంది? ఆమె అలా ఎందుకు చేసింది అని అడిగారు. దానికి ఆ సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కృతయుగంలో కశ్యపుడు అనే మహర్షికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వారిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వేల సంవత్సరాల పాటు భర్తను సేవించారు. వారి సేవలకు తృప్తి చెందిన కశ్యపుడు వారిని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు కద్రువ తనకి ప్రకాశవంతమైన పొడవైన దేహం గల 1000 మంది కుమారులు కావాలి అని అడిగింది. రెండవ భార్య వినత మాత్రం కొంచెం ఆలోచించి,
కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరుకుంది. ఇక్కడ సుపుత్రులు అంటే అర్థం మంచి లక్షణాలు కలవారు అని. కద్రువ శక్తిశాలురైన కుమారులను కోరుకుంది కానీ వారు ఎలా ఉండాలో చెప్పలేదు. అదే ఆమె చేసిన తప్పు. కానీ వినత తన కుమారులు బలంతో పాటు మంచి బుద్ధితో కూడా పుట్టాలని కోరుకుంది. అదే తరువాతి కాలంలో ఆమెను కష్టాల నుంచి కాపాడింది. అయితే వారి కోరిక మేరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసి దైవానుగ్రహం పొందాడు. తత్ఫలితంగా కద్రువ వినతలిద్దరూ గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు అంటే గుడ్లు, వినతకు 2 అండములు కలిగాయి. వారిద్దరూ ఆ అండములను కొన్ని నీటి కుండల్లో ఉంచి జాగ్రత్తగా కాపాడసాగారు. అలా కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు అన్నీ పగిలి వాటి నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠులు పుట్టారు. కానీ వినతకు కలిగిన అండములు మాత్రం ఎంతకీ పగలలేదు. దాంతో ఆమెకు ఉక్రోషం వచ్చి తాను కూడా ఎలాగైనా సంతానం పొందాలనే ఆశతో ఇంకేమీ ఆలోచించకుండా తనకు కలిగిన 2 అండములలో ఒకదానిని బలవంతంగా చిదిమింది. అప్పుడు అందులో నుండి పూర్తిగా అవయవాలన్నీ సక్రమంగా రాని ఒక వికలాంగుడు బయటకు వచ్చాడు. అతడే అనూరుడు. అతడికి శరీరం పైభాగం తప్ప క్రింది భాగం ఉండదు. అయితే తనకు అవయవాలన్నీ పూర్తిగా ఏర్పడక ముందే జన్మనిచ్చినందుకు అనూరుడు తల్లిపైన కోపగించుకొని, అమ్మ, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని ముందుగానే చిదిమావు? అందువల్ల నేను సగం దేహంతో పుట్టాను. నీ సవతి మీద అసూయతో ఈ పాపకార్యానికి ఒడిగట్టావు కాబట్టి అదే సవతికి దాసిగా జీవించు అని శపించి 1-2 క్షణాలు ఆగి, అమ్మ, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్పి సూర్యభగవానుని రథానికి సారథిగా వెళ్ళాడు అనూరుడు. అయితే జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఎలా ఉండగా మరో పక్క దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించాలని నిశ్చయించారు. కానీ దాన్ని మదించడం ఎలా, అందుకు కావలసిన కవ్వం ఏది, తాడు ఏది అని చాలాసేపు చర్చించి చివరకు బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగాను, నాగరాజు వాసుకుని తాడుగాను నిశ్చయించారు. అనంతరం ఆదిశేషుడు ఆ మందర పర్వతాన్ని పెకలించగా దేవతలు, అసురులు కలిసి దానిని సముద్రంలో నిలబెట్టారు. కానీ దాని కింద నేల ఏమీ లేకపోవడంతో పర్వతం నీటి లోపలికి కృంగిపోసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి సముద్రం కింద చేరి మందర పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టుకున్నాడు. అప్పుడు అది నిటారుగా నిలబడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్పరాజు వాసుకుని తాడుగా చేసి దేవతలు దాని తోకవైపు, అసురులు తలవైపు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. అయితే అలా చిలుకుతుండగా మొట్టమొదటి సముద్రం నుండి హాలహలం అంటే విషం పుట్టింది. దానిని మహాశివుడు స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభ అనే మణి పుట్టాయి. వాటిని శ్రీ మహావిష్ణువు స్వీకరించి తన హృదయంలో నిలుపుకున్నాడు. ఆ తరువాత వచ్చేశ్రవము అనే తెల్లటి గుర్రం, ఐరావతము అనే తెల్లటి ఏనుగు వచ్చాయి. వాటిని ఇంద్రుడు తీసుకున్నాడు. అలా అన్నీ అయిపోయిన తరువాత చిట్ట చివరగా అమృతం బయటకు వచ్చింది. అయితే ఈసారి రాక్షసుల వంతు రావడంతో ఆ అమృతాన్ని రాక్షసులు స్వీకరించారు. కానీ మృత్యువుని సైతం జయించి అమృతం కనుక రాక్షసులకు చిక్కితే ఇక వారి ఆగడాలకు అడ్డు ఉండదని, సమస్త లోకం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసురులను వంచించి అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అప్పుడు దేవతలందరూ అమృతాన్ని తాగడానికి సిద్ధపడగా రాహు అనే రాక్షసుడు కూడా దేవతలలా మారువేషం ధరించి తాను కూడా వారిలో ఒకటిలా కలిసిపోయి అమృతం తాగడానికి కూర్చున్నాడు. అయితే సరిగ్గా రాహు అమృతం తాగుతుండగా అతడు దేవతలలో ఒకడు కాదు, రాక్షసులను గుర్తుపట్టిన సూర్యచంద్రులు ఆ విషయం విష్ణువుకు చెప్పారు. అది విన్న విష్ణుమూర్తికి విపరీతమైన కోపం వచ్చింది. మోసంతో అమృతాన్ని చేజెక్కించుకోవాలని చూసిన రాహు తలను తన సుదర్శన చక్రంతో ఖండించాడు. కానీ అప్పటికే అమృతం అతడి కంఠం వరకు వెళ్ళడం వల్ల రాహు చావలేదు. మొండెం శరీరం నుండి వేరుపడినా కూడా తలభాగం మాత్రం అమృతత్వాన్ని సంతరించుకొని జీవించే ఉంది. అయితే తను దేవతలలా మారువేషం ధరించి అమృతం తాగడానికి వచ్చిన సంగతి విష్ణువుకి చెప్పి అటు బ్రతకడానికి లేకుండా ఇటు చావడానికి లేకుండా శరీరం లేని తలతో మిగిలిపోయిన తన దుస్థితికి సూర్యచంద్రులే కారణమని భావించిన రాహువు వారి మీద పగ పెంచుకున్నాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు రాహువుకు మధ్య బద్ధ వైరం ఏర్పడింది. ఇటు కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల అది రాక్షసులకు దక్కలేదు. దాంతో వాళ్ళకు విపరీతమైన కోపం వచ్చింది. ఇక దేవతలతో పొత్తు కుదరదని అనుకొని
రాక్షసుల రాజున బలిచక్రవర్తితో కలిసి ఆలోచించి దేవతల మీద యుద్ధం ప్రకటించారు. దేవతలకు రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల పక్షాన విష్ణుమూర్తి అవతారాలైన నరుడు నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ళ ధాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. విజయం సాధించిన దేవతలు మందర పర్వతాన్ని తిరిగి యథాస్థానంలో పెట్టి స్వర్గానికి వెళ్ళి సుఖంగా జీవించసాగారు. అమృత కలశాన్ని దేవేంద్రుడికి ఇవ్వగా అతడు దాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి ఇంద్రుడి వద్ద ఉన్న వచ్చేశ్రవము అనే తెల్లని గుర్రం భూలోకానికి వచ్చి సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే కశ్యప మహర్షి భార్యలైన కద్రువ వినత కూడా సముద్రపు ఒడ్డుకి విహారానికి వచ్చారు. అప్పుడు వారిలో పెద్ద భార్య అయిన కద్రువ దూరం నుంచి తెల్లటి మేఘపు రంగు వర్ణంతో తలతల మెరిసిపోతున్న ఆ గుర్రాన్ని చూసి ముచ్చటపడి వినతతో, వినత చూసావా గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ దాని తోక మాత్రం ఏంటే విచిత్రంగా నల్లగా ఉంది అని అంది పరిహాసంగా. అది విని వినత కూడా తల తిప్పి ఆ గుర్రం వైపు చూసింది. కానీ ఆ గుర్రం తోక నల్లగా ఏమీ లేదు. మిగిలిన శరీర ఛాయతో పోటీ పడుతూ పాల నొరగల తెల్లగా ఉంది. దాంతో వినతకి ఏమీ అర్థం కాక, అదేమిటక్క, ఆ గుర్రం తోక తెల్లగానే ఉందిగా, నల్లగా ఉంది అంటావేమిటి అని అడిగింది. దాంతో కద్రువకు ఈసారి పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది బలంగా. వినత దానికి ఒప్పుకోలేదు. అప్పుడు కద్రువ, సరే అయితే ఇద్దరం ఒక పందెం వేసుకుందాం. నేను చెప్పినట్టు ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. అలా కాకుండా నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అని అంది. వినత కూడా దానికి ఒప్పుకొని, అయితే పద అక్క, ఇప్పుడే వెళ్ళి చూద్దాం దాని తోక నల్లగా ఉందో లేక తెల్లగా ఉందో అని చెప్పి ముందుకు అడుగైపోతుంటే కద్రువ ఆమెను ఆపి, ఇప్పుడు ఎందుకు లేవే, అసలుకే పొద్దుపోయింది, త్వరగా ఆశ్రమానికి వెళ్ళాలి, మనం రేపు ఉదయం వచ్చి చూద్దాము ఆ గుర్రం ఎక్కడికి పోతుంది అని అంది. అది విని తనకన్నా పెద్దదైన కద్రువ మాట కాదనలేక అలాగేనని చెప్పి ఇద్దరు ఇంటి బాట పట్టారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కుమారులైన పాములందరినీ పిలిచి తనకు వినతకు మధ్య జరిగిన పందెం గురించి చెప్పి, కుమారులారా, విన్నారు కదా నేను చెప్పింది, ఏదో ఒక విధంగా మీరే రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనబడేలా చేయాలి, లేకపోతే మీ తల్లి దాసిగా మారాల్సిన దుస్థితి వస్తుంది అని అంది. కానీ ఆమె కుమారులు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, తల్లి చెప్పిందని అధర్మ కార్యానికి పాల్పడకూడదు కదా, ఇంత నీతి లేని పనిని మమ్మల్ని ఎలా చేయమంటావు, క్షమించు, మేము ఈ పని చేయలేము అని అన్నారు. దానితో కద్రువకు విపరీతమైన కోపం వచ్చింది. కోపం అహంకారం తలకెక్కినప్పుడు మనిషి విచక్షణను కోల్పోతాడు. ఆ స్థితిలోనే ఉంది ఇప్పుడు కద్రువ. ఆవేశంగా తన కుమారులైన పాముల వైపు చూస్తూ, మీకు జన్మనిచ్చిన ఈ తల్లి మాటనే కాదన్నారు, ఇక మీకు ఈ జన్మ ఎందుకు, భవిష్యత్తులో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శపించింది. ఇదంతా చూసి కర్కోటకుడు అనే పాము భయపడిపోయాడు. వెంటనే గబగబా ముందుకు వచ్చి, అమ్మ, నీ కోరికను నేను తీరుస్తాను, రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనబడేలా నేను చేస్తాను, నువ్వు శాంతించు అని వేడుకున్నాడు. అతడి మాటలకు కద్రువ సంతోషించి శాంతించింది. వెంటనే కర్కోటకుడు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్న వచ్చేశ్రవం యొక్క తోకకు మెలికలు తిరుగుతూ చుట్టుకున్నాడు. అసలే కర్కోటకుడు కారు చీకట్లను పోలిన నల్లటి రంగుతో ఉంటాడు. ఇప్పుడు అతడు దాని తోకకు చుట్టుకోవడంతో ఆ గుర్రం తోక నల్లగా కనబడుతుంది. ఆ మరునాడు ఉదయమే వినత కద్రువ ఇద్దరు సముద్ర తీరానికి వెళ్ళారు. దూరం నుంచి గుర్రాన్ని చూశారు. దాని తోక నల్లగా కనబడింది. దాంతో వినత తన ఓటమిని ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసిగా మారింది. కద్రువ పనులన్నీ వినతే చేస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. వినత ఎప్పటి నుండో జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలి అందులో నుండి అత్యంత బలసంపన్నుడు, అమిత వేగం కలవాడు అయిన గరుత్మంతుడు జన్మించాడు. పుట్టగానే తన బలమైన రెక్కలను విదిలిస్తూ ఆకాశంలోకి ఎగిరి అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఈ ప్రపంచాన్ని తొలిచూరి చూసినట్టుగా గగనాంతరంలో నిలిచి భూమి వైపు చూశాడు. పర్వతాన్ని పోలిన భారీ ఆకారంతో సూర్యుడి కిరణాలు ఒంటి మీద ప్రసరించగా వజ్రంలా ప్రకాశిస్తున్న అతని శరీరాన్ని, దేవతలతో సమానమైన తేజస్సుని చూసి వినత ఎక్కడ లేని ఆనందం పొందితే కద్రువ మాత్రం అసూయతో రగిలిపోయింది. ఆ తరువాత గరుత్మంతుడు ఆకాశం నుండి కిందకు వచ్చి తన తల్లి అయిన వినతకు నమస్కరించాడు. వినత ఆనంద బాష్పాలతో అతడిని ఆశీర్వదించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండా కద్రువ అక్కడికి వచ్చి గరుత్మంతుని వైపు చూస్తూ, గరుడా, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు దాసీపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చేయాలి.
ప్రతిరోజు పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించింది. అది విన్న గరుత్మంతుడు తన తల్లి అయిన వినత వంక చూశాడు. మౌనమే ఆమె సమాధానమైంది. దాంతో ఇంకేం చేయలేక సరే అని కద్రువ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అయితే అలా ఒకరోజు గరుత్మంతుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. ఆ ఉదయభానుడి తాపాన్ని శక్తివంతుడైన గరుడు తట్టుకోగలిగాడు. కానీ అతడి వీపు మీద ఉన్న పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్చపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వాన జల్లులో తడిసి పాములన్నీ సేదతీరి తిరిగి కోలుకున్నాయి. కానీ తన కుమారులు ఈ స్థితికి రావడానికి కారణం గరుత్మంతుడని కద్రువ అతడిని దూషించింది. అది సహించలేకపోయాడు గరుత్మంతుడు. తన తప్పు ఏమీ లేకపోయినా సరే ఇంకొకరి చేత మాట పడటం కంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? వెంటనే తన తల్లి అయిన వెంట దగ్గరకు వెళ్ళి, అమ్మ అసలు మనకి బాధలు ఎందుకమ్మా? నువ్వు ఎందుకని పెద్ద తల్లికి దాస్యం చేస్తున్నావు? దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి వెంట జరిగిందంతా చెప్పి, అది పుత్ర జరిగింది. మీ పెద్ద తల్లికి నాకు మధ్య జరిగిన పందెంలో నేను ఓడిపోయాను. అందుకే తనకి ఈ విధంగా దాస్యం చేస్తున్నాను. నా వల్ల దుర్గతి నీకు పట్టింది. కానీ కుమార, నీ కారణంగా నాకు దాస్యముక్తి అవుతుందని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. ఆ నమ్మకంతోనే ఎంతకాలం ఇలా జీవిస్తున్నాను. చెప్పు కుమారా, నీ తల్లి దాస్యం తీరుస్తావా? నీ అన్నయ్య మాటను నిజం చేస్తావా అని అడిగింది. అది విని అప్పటి వరకు తల్లి ముందు మోకాళ్ళ మీద కూర్చున్న గరుత్మంతుడు లేచి నిలబడ్డాడు. మనసులో ఏదో నిర్ణయించుకున్నట్టుగా, అమ్మ, ఎంతకాలం నీ మీద గౌరవంతో నేను నిన్ను ఎదురు ప్రశ్నించకుండా నువ్వు చెప్పినట్టే పెద్ద తల్లి కుమారులకు దాస్యం చేస్తూ వచ్చాను. కానీ నువ్వు కూడా నాకు అసలు నిజం ఎందుకు చెప్పలేదు? నీ కొడుకు అంత అసమర్థుడు అనుకున్నావా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే వాళ్ళకి ఏం ఇస్తే మన దాస్యం తొలగిపోతుందో అడిగి తెలుసుకొని అది నెరవేరుస్తాను అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ కద్రువ ఇంకా ఆమె కుమారులైన నాగుల వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు. వెళ్ళి, నేను మా తల్లి దాస్యముక్తులం కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి కద్రువ, ఏం చేసినా అది జరగని పని అని అంది. అప్పుడు గరుత్మంతుడు తెలివిగా, ఎంతకాలమని మా చేత ఇలా చిన్న చిన్న సేవలు చేయించుకొని తృప్తి పొందుతారు? ఏదైనా పెద్దగా ఆలోచించండి. దానివల్ల మీకు ఎనలేని లాభం కలగాలి. అలాగే మాకు మీ దాస్యం అనే చెర నుండి విముక్తి కలగాలి. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అది విని కద్రువ కొంచెం సేపు ఆలోచించింది. ఏం చెప్పినా చేస్తావా అని మళ్ళీ అడిగింది. దానికి గరుత్మంతుడు దృఢంగా అవునన్నట్టుగా తల ఊపాడు. అప్పుడు కద్రువ, మీ దాస్యం తొలగిపోవాలంటే నువ్వు ఒకే ఒక పని చెయ్యాలి. ఆ దేవేంద్రుడి దగ్గర ఉన్న అమృతాన్ని తెచ్చి మాకు ఇవ్వు. ఇంకా మీరు మాకు దాసులుగా ఉండనవసరం లేదు అని అంది. దానికి గరుడు అంగీకరించాడు. ఆ తర్వాత తన తల్లి వినత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, అమ్మ, నేను దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్యముక్తి కలిగిస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా అని అన్నాడు. అది విని వినత సంతోషించి కొడుకుని దీవించింది. అంతటా గరుత్మంతుడు ఒక్కసారిగా తన రెక్కలను విదిలించి సర్రున ఆకాశంలోకి ఎగిరాడు. అతడి ధాటికి భూమి కొద్దిగా దద్దరిల్లింది. గరుడు వాయువేగంతో దేవలోకానికి ప్రయాణిస్తూ దారిలో తన తండ్రి కశ్యపుణ్ణి కలుసుకున్నాడు. తండ్రి, నేను నా తల్లి దాస్యం నివృత్తి చేయడానికి అమృతం తేవడానికి దేవలోకం వెళ్తున్నాను. కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. తగిన ఆహారం కావాలి అని అన్నాడు. అది విన్న కశ్యపుడు, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తమ తండ్రి నుండి వచ్చిన ఆస్తిలో భాగం ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభావసుని అడగగా, దానికి కోపించిన విభావసుడు, నువ్వు ఏనుగుగా మారిపో అని తన తమ్ముడిని శపించాడు. దాంతో సుప్రతీకుడు కూడా కోపించి, అయితే నువ్వు తాబేలుగా మారిపో అని తిరిగి తన అన్నను శపించాడు. అలా వారిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్న శాపాల కారణంగా ఒకరు 3 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల తాబేలుగాను, ఇంకొకరు 6 యోజనాల పొడవు 12 యోజనాల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. అయితే కుమార, వారు ఇంకా ఆ ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు వెళ్ళి ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడు. అది విన్న గరుడు సంతోషించి తన తండ్రి కశ్యపుని వద్ద సెలవు తీసుకొని ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్ళాడు. అక్కడ వాటిని చూసి తన 2 కాళ్ళతో ఆ 2 జంతువులను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అలా గాలిలో ప్రయాణిస్తుండగా దారి మధ్యలో అతడికి రోహణము అనే ఒక పెద్ద మహావృక్షం ఒకటి కనబడి, ఓ గరుడా, నీవు నా చెట్టు కొమ్మపై కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిను అని అంది. దానికి గరుడు అలాగేనని చెప్పి
ఆ చెట్టుకు ఉన్న ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. అంతే, వారి ముగ్గురు బరువుకి తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. అది చూసి గరుత్మంతుడు కంగారు పడ్డాడు. ఎందుకంటే ఆ కొమ్మకి తలకిందులుగా వేలాడుతూ వాళ్ళకిల్లులు అనే కొందరు మునులు తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కొమ్మ కింద పడితే దాని మీద ఉన్న మునులు కూడా కింద పడిపోతారేమోనని భయపడ్డాడు గరుత్మంతుడు. దాంతో వెంటనే ముందుకు దూకి ఆ కొమ్మను తన నోట చిక్కించుకొని మరలా గాలిలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ ఎగురుతూ మళ్ళీ తన తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. అయితే తన కుమారుడు పడుతున్న అవస్థ చూసిన కశ్యపుడు ఆ కొమ్మకు వేలాడుతున్న మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యనిమిత్తం దేవలోకానికి వెళ్తున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి అక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరు లేని ఒక ప్రదేశంలో జారి విడిచి తాను హిమాలయాలలోని ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును ఆరగించాడు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెట్టించిన ఉత్సాహంతో దేవలోకం చేరుకున్నాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. ఆ శకునాలను బట్టి ఏం జరుగుతుందో గ్రహించిన దేవగురు బృహస్పతి దేవేంద్రునితో, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినతను దాస్యముక్తి చేయడం కొరకు అమృతాన్ని అపహరించడానికి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న ఇంద్రుడు అమృతాన్ని జాగ్రత్తగా రక్షించమని తన భటులను ఆదేశించాడు. గరుత్మంతునికి అమృత రక్షకులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలి గోళ్లతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు. అతని ధాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. అనంతరం గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకొని అమృత కలశాన్ని తీసుకొని తిరిగి భూమి మీదకు రాసాగాడు. అలా వస్తున్న గరుడుని ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అది విని గరుడు చాలా సంతోషించి, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనము చావు లేకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవిస్తూ ఉండే భాగ్యాన్ని వరంగా ప్రసాదించండి అని కోరాడు. దానికి విష్ణుమూర్తి తదాస్తు అని పలికి, గరుడా, నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. ఎప్పటి నుండి నువ్వు నాకు వాహనంగాను పతాకంగాను ఉండి ముల్లోకాల్లో కీర్తిని గడిస్తావు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. గరుడు కూడా విష్ణువుకు నమస్కరించి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఇంతలో దేవేంద్రుడు అతడికి ఎదురు నిలిచి తన వజ్రాయుధాన్ని గరుత్మంతుని మీదకు విసిరాడు. తన మీదకు దూసుకు వస్తున్న భీకరాయుధాన్ని చూసిన గరుడు ఏమాత్రం భయపడకుండా, ఓ వజ్రాయుధమా, నువ్వు దదీచి అనే ఒక మహాముని నుండి పుట్టావు గనుక నేను నిన్ను అవమానించను. అలాగే దేవేంద్రుని ఆయుధానివి కాబట్టి నిన్ను గౌరవిస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అందుకని నా రెక్కలలో ఒక ఈకను మాత్రం తుడుచుకొని వెళ్ళు అని అన్నాడు. అతడి మాటలను అనుసరించి వజ్రాయుధం అలాగే చేసింది. అది చూసిన దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోయాడు. అతడితో వైరమ్మాని స్నేహం చేయాలనుకున్నాడు. దాంతో వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి, ఓ గరుడా, నేను నీకు స్నేహితుణ్ణి. నా మాట విను. నువ్వు ఈ అమృతాన్ని తీసుకువెళ్ళి క్రూరులైన పాములకు ఇస్తున్నావు. ఇది గనుక వారికి దక్కితే దేవతలు కూడా వారిని జయించలేరు. కాబట్టి ఈ అమృతాన్ని తిరిగి నాకు ఇవ్వు. నువ్వు కోరింది ఇస్తాను అని అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను ఖచ్చితంగా పాములకి ఇవ్వాలి. అప్పుడే నా తల్లి వినతకు నాకు దాస్యముక్తి అవుతుంది. పోనీ ఒక పని చేయండి, నేను ఇది వారికి ఇచ్చినట్టే ఇచ్చి ఏమారుస్తాను. అప్పుడు మీరు వెంటనే ఈ అమృత కలశాన్ని మరలా వారి వద్ద నుండి తీసేసుకోండి. దాంతో మా దాస్యము తొలగిపోతుంది. అలాగే మీ అమృతం కూడా మీకు దక్కుతుంది అని అన్నాడు. దానికి దేవేంద్రుడు సంతోషించి, గరుడా, నువ్వు మాకు ఎంతో సహాయం చేస్తున్నావు. నీకు ఏం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను అని అన్నాడు. దానికి గరుడు, అలాగైతే మహేంద్ర, నాకు నా తల్లికి అపకారం చేసిన ఈ పాములు నాకు ఆహారం అయ్యేటట్టు అనుగ్రహించు అని కోరాడు. దానికి ఇంద్రుడు అలాగే నన్ను వరం ప్రసాదించాడు. ఆ తరువాత గరుడు అమృతం కలశం తీసుకొని పాముల వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు కూడా మెల్లగా అతడిని అనుసరించాడు. అప్పుడు గరుడు అమృత కలశాన్ని అక్కడ ఉన్న దర్భల మీద పెట్టి పాముల వైపు చూస్తూ, మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్యముక్తులమయ్యాము. ఇక మేము వెళ్తున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని అక్కడి నుంచి ఎగిరిపోయాడు గరుత్మంతుడు. ఇటు అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అయితే అప్పటి వరకు అక్కడే ఎవరికీ కనబడకుండా దాక్కుని ఉన్న దేవేంద్రుడు అదే అదుననుకొని వెంటనే బయటకు వచ్చి అమృతాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు.
అమృత కలశాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనిపించలేదు. దాంతో చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితేనన్న ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. కానీ ఆ దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుండి పాములు 2 నాలుకలు గలవయ్యాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి దర్భలు పవిత్రమయ్యాయి. ఇది గరుత్మంతుని జీవిత వృత్తాంతం. తన తల్లికి దాస్యముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు ఎన్నో సాహస కార్యాలు చేశాడు. అసాధ్యమైన అమృతాన్ని సైతం దేవతల నుండి సాధించి తెచ్చాడు. ఆ ప్రయత్నంలో విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు పొందాడు. ఎంత వీరోచితమైన గాథో కదా ఇది. ఇంద్రుడు చేసిన మాయ వలన పాములకు అమృతం దక్కలేదు. అయితే తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనులకు ఆదిశేషునికి చాలా బాధ కలిగింది. వారిని అసహించుకొని హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతడు అలా ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆదిశేషుడు, ఓ బ్రహ్మదేవ, నా తల్లి సోదరులు ధర్మాన్ని నీతిని విడిచిపెట్టి నా సౌడి తల్లికి ఆమె పుత్రుడైన గరుత్మంతుడికి ఎంతో అన్యాయం చేశారు. నేను వారితో కలిసి జీవించలేను. కాబట్టి తపస్సు చేస్తూ నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న బ్రహ్మదేవుడు, ఓ సర్పశ్రేష్ఠ, నువ్వు ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడవు. ఎంత బరువునైనా భరించగల మనోబలం నీకుంది. కాబట్టి ఈ భూభారాన్నంతా మోయగల సమర్థుడివి నీవే. నీవు తప్ప వేరొకరి పనికి యోగ్యులు కాదు. కాబట్టి ఎప్పటి నుండి ఈ భూభారాన్నంతా నీ శిరస్సుపై మోస్తూ శాశ్వత కీర్తిని గడించు అని అన్నాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుని ఆదేశం మేరకు ఆదిశేషుడు భూభారాన్ని తన పడగలపై మోయసాగాడు. అయితే ఆదిశేషుడు ఇలా తపస్సుకి వెళ్ళగానే అటు కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగ భయం పట్టుకుంది. వెంటనే తన తమ్ముళ్లను బంధువులను అందరినీ సమావేశపరిచి, సోదరులారా, బంధువులారా, బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు భూభారాన్ని మోస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ ప్రమాదం లేదు. నేను కూడా సాగర మదన సమయంలో తాడులాగా ఉపయోగపడ్డాను. కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ నా భయం అంతా మీ గురించే. మన తల్లి కద్రువ శాపం వలన మీరందరూ జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి చావక తప్పదు. కాబట్టి దాన్ని నివారించే ఉపాయం ఆలోచించండి అని అన్నాడు. అయితే వాసుకి మాటలు విన్న పాములు ఒక్కోటి ఒక్క ఆలోచన చెప్పసాగాయి. కొన్ని పాములు, మన బ్రాహ్మణులు మునులు వేషాల్లో జనమేజయుడు అతని మంత్రుల దగ్గరికి వెళ్ళి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయని, కాబట్టి దాన్ని చేయవద్దని నచ్చజెప్పి సర్పయాగాన్ని మానిపిద్దాము అని అన్నాయి. మరికొన్ని పాములైతే మనమంతా యాగశాల మీద దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి ఆ యాగాన్ని పాడు చేద్దాము అని అన్నాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్క ఆలోచన చెబుతుంటే అప్పటి వరకు అదంతా మౌనంగా విన్న యాలపుత్రుడు అనే పాము ఒకటి వారి మధ్య నుండి ముందుకు వచ్చి వాసుకితో, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇస్తున్నప్పుడు నేను ఆమె ఒడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నాకు వినిపించాయి. అవేంటో చెబుతాను వినండి. మన తల్లి కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏమాత్రం దయ లేకుండా కద్రువ తన కుమారులకు దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచనమే లేదా అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు, దేవతలారా, పాములు ఈ లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఏదైనా ఒక చిన్న తప్పిదం వలన లేదా ఎవరో చేసిన పొరపాటు వలన ఒక జాతి మొత్తం నాశనం కావడం అనేది న్యాయం కాదు. కాబట్టి ఆందోళన పడకండి. సర్పజాతి అంతం కాదు. జరత్కారుడు అనే ఋషికి అదే పేరు గల వాసుకి చెల్లెలైన జరత్కారువుకి వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన అస్తీకుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని ఆపిస్తాడు, సర్పాలను రక్షిస్తాడు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పాడు. కాబట్టి అన్నయ్య, మనం భయపడవలసిన పని లేదు అని అన్నాడు యాలపుత్రుడు. అది విని వాసుకితో సహా మిగిలిన పాములని ఎంతో సంతోషించాయి. జరత్కారుడు ఎప్పుడు వచ్చి తన చెల్లెలు జరత్కారుని వివాహం ఆడతాడా, వారికి అస్తీకుడు ఎప్పుడు పుడతాడా అని ఎంతో ఆశగా ఎదురు చూడసాగాడు వాసుకి. జరత్కారుడు ఒక ఋషి. అతడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ జరత్కారుడు ఒకనాడు నీళ్ళ కోసమని ఒక మడుగు దగ్గరికి వెళ్ళగా అక్కడ అతడికి కొన్ని రెల్లుగడ్డి దుబ్బులు కనిపించాయి. అందులో ఒక రెల్లుగడ్డి మొదలను ఎలుకలు కొరికివేయగా కేవలం ఒక వేరు ఆధారంగా మిగిలిన భాగం నిలబడి ఉంది. దానికి కొంతమంది ఋషులు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన జరత్కారువు, మహాత్మా, ఇది ఏమి తపస్సు, మీరు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు ఏమిటి అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జరత్కారు అనే ఒక పాపాత్ముడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకుని సంతానాన్ని కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. దాంతో వాడి తాత ముత్తాతల మీద మాకు ఉత్తమ గతులు కలగడం లేదు. కాబట్టి వాడు గనక మీకు కనిపిస్తే పెళ్లి చేసుకొని
మాకు సద్గతులు కల్పించమని చెప్పండి అని అన్నారు. అయితే ఆ ఋషుల మాటలు విని జరత్కారువు సిగ్గుపడ్డాడు. వారితో, మహాత్మా, మీరు అంటున్న పాపాత్ముడైన జరత్కారువు ఎవరో కాదు, నేనే. ఎప్పటి వరకు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ మీ అవస్థ చూసి మీకు మేలు కలిగించడం కోసమైనా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు తప్పక ఉత్తమ లోక గతులు కల్పిస్తాను. అయితే మహాత్మా, నాకు నా పేరే కలిగిన కన్యను వివాహం చేసుకోవాలనే చిన్న కోరిక ఉంది. కాబట్టి ఆ కన్య కోసం వెతుకుతాను. ఆమె కనబడిన వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జరత్కారువు. కానీ ఎంత వెతికినా అతడికి తన పేరే కలిగిన కన్య అక్కడా కనబడలేదు. కానీ జరత్కారువు వీళ్ళ వెతుకుతున్న విషయం వాసుకి తెలిసింది. తన చెల్లెల పేరు కూడా అదే కాబట్టి ఆమెను అతడికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకొని తన చెల్లెలను తీసుకొని జరత్కారువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఋషివర్య, మీరు మీ పేరే కలిగిన కన్య కోసం వెతుకుతున్నారని తెలిసింది. మా చెల్లెల పేరు కూడా జరత్కారువే. కాబట్టి తనను వివాహమాడండి. మీతో బంధుత్వం కలుపుకోవడం మాకెంతో ఆనందకరం అని అన్నాడు. దానికి ఆ మహర్షి కూడా ఒప్పుకోవడంతో వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే మొదటి రాత్రి రోజు జరత్కారువు తన భర్త దగ్గరికి వెళ్ళగా ఆమెను చూసిన మహర్షి తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని, జరత్కార, నేను నీతో ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడు నాతో ప్రియంగానే మసులుకోవాలి. అలా కాకుండా నా మాటకు ఎదురు చెప్పినా, నాకు కోపం తెప్పించినా ఆ క్షణమే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అన్నాడు. దానికి జరత్కారువు కూడా సమ్మతించింది. కానీ అప్పటి నుండి ప్రతిరోజు ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా ఎంతో ప్రేమగా భర్తను సేవిస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. జరత్కారుని కారణంగా జరత్కారువు గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి కేవలం ఆ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కాదు, తమ వంశాన్ని కాపాడే బిడ్డ పుట్టబోతున్నాడని వాసుకితో సహా సమస్త నాగజాతి ఆనందపడింది. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు జరత్కారుడు తన భార్య ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పటికి సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారుడు వెంటనే తన భర్తను నిద్రలేపింది. దాంతో నిద్రలేచిన మహర్షి కోపంతో ఆమె వైపు చూస్తూ, నన్ను ఎందుకు నిద్రలేపావు అని అడిగాడు. దానికి ఆమె, నాథ, సాయంత్రం అయింది, తమరు సంధ్యావందనం చేయాలి కదా, అందుకే నిద్రలేపాను అని చెప్పింది. కానీ ఆ సమాధానం ఋషి కోపాన్ని శాంతింపజేయలేదు. జరత్కారుడు కోపంతో భార్య వంక చూస్తూ, జరత్కార, నేను మన వివాహం జరిగిన మొదట్లోనే చెప్పాను, నువ్వు నాకు ఏమాత్రం కోపం తెప్పించినా, కష్టం కలిగించినా ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని. ఇప్పుడు నా నిద్రను చెడగొట్టి అదే పని చేశావు. కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే బిడ్డ గొప్ప కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు జరత్కార మహర్షి. దాంతో ఇక చేసేదేమీ లేక జరత్కారు బాధపడి తన అన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆదరించాడు వాసుకి. ఆమెకు అక్కడే నెలల నుండి ఒక 12 బిడ్డ పుట్టాడు. అతడి పేరే అస్థీకుడు. అస్థీకుడు పెరిగి పెద్దవాడై చౌనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా మరొక పక్క వందకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జన్మేజయుని వద్దకు వెళ్ళి, మీ తండ్రి పరీక్షిత్తుని తక్షకుడు అనే పాము అత్యంత దారుణంగా కాటు వేసి చంపాడని, కాబట్టి అతని మీద పగ తీర్చుకోమని చెప్పి అతడిని రెచ్చగొట్టాడు. అయితే ఈ వందకుడు ఎవరు, అతని జన్మేజయుని ఎందుకు కలిశాడు, వారి కథ ఏంటి మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు మన మహాభారతం సిరీస్లోని ఎపిసోడ్ 2 ఇంకా 3 చూడండి. అప్పుడు ఈ విషయాలు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. అయితే వందకుని మాటలు విన్న జన్మేజయుడు వెంటనే తన మంత్రులను పిలిపించి, ఇతడు చెబుతున్నది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని చంపాడా? అసలు ఎందుకు చంపాడు, దేనికోసం చంపాడు చెప్పండి అని అడిగాడు. దానికి అతని మంత్రులు ఈ విధంగా చెప్పసాగారు. రాకుమార, అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యునికి అతని భార్య ఉత్తరకు జన్మించిన పుత్రుడే పరీక్షిత్తు, అంటే మీ తండ్రి గారు. పరీక్షిత్తు మహారాజుకి వేట అంటే మహామక్కువ. ఆయన ఒకసారి వేటకు అడవికి వెళ్ళి అక్కడ ఒక క్రూర మృగాన్ని చూశారు. వెంటనే దాని వెనకపడి వేటాడుతూ చాలా దూరం ప్రయాణించి ఒక ఆశ్రమంలోకి ప్రవేశించారు. అది సమీక మహర్షి ఆశ్రమం. ఆ సమయంలో సమీకుడు మౌనవ్రతంలో ఉండి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అయితే అప్పటికే ఎంతోసేపు వేటాడి అలసిపోయిన పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షిని చూసి, మహర్షి, ఇటువైపు ఏదైనా మృగం రావడం మీరు చూశారా అని అడిగాడు. కానీ మౌనవ్రతంలో ఉన్న ఆ మహర్షి దానికి సమాధానం ఇవ్వలేదు. ఒక పక్క ఆకలి దాహం పరీక్షిత్ కడుపుని కాల్చివేస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు తాను ఎంత అడిగినా సమీకుడు సమాధానం చెప్పకపోయేసరికి ఇక అతడి సహనం చచ్చిపోయింది. అది కాస్త కోపంలోకి మారి తాను ఏం చేస్తున్నాడో తెలియకుండా అక్కడే నేల మీద పడి ఉన్న ఒక చచ్చిన పాముని తన బాణంతో తీసి
తపస్సు చేసుకుంటున్న సమీప మహర్షి మెడలో వేశాడు పరీక్షిత్తు మహారాజు. ఆ తరువాత తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా సమీకుని శిష్యుడైన కృషుడు అనేవాడు చూశాడు. అతడు వెంటనే వెళ్ళి విషయాన్ని సమీక మహర్షి పుత్రుడైన శృంగికి చెప్పాడు. పరీక్షిత్తు సమీకుని ఆశ్రమానికి వచ్చినప్పుడు శృంగి అక్కడ లేడు. ఇప్పుడు జరిగిందంతా తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న శృంగి కోపంతో ఊగిపోయాడు. మహారాజునన్న అహంకారంతో ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించాడు ఆ పరీక్షిత్తు. ఆ అహంకారమే అతడిని నాశనం చేస్తుంది. నేటి నుండి సరిగ్గా 7 రోజుల్లోగా తక్షకుడు అనే సర్పరాజు కాటు చేత ఆ పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు అని ఘోరంగా శపించాడు శృంగి. ఆ విధంగా శపించి ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని చూశాడు. అప్పటికి ఇంకా సమీక మహర్షి ధ్యానం నుండి బయటకు రాలేదు. పరీక్షిత్తు వేసిన సర్పం ఆయన మెడలో ఇంకా అలాగే ఉంది. వెంటనే శృంగి ఆ చచ్చిన పాముని ఆయన మెడలో నుండి తీసి విసిరేశాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు సమీకుడు. జరిగిందంతా కొడుకు ద్వారా విని తెలుసుకున్నాడు. దాంతో ఆయనకు చాలా బాధ కలిగింది. కుమారా, కోపం అన్ని అనర్థాలకి మూలం. అందులోనూ మరీ ముఖ్యంగా బ్రాహ్మణులకు అది తగదు. మనం నిర్భయంగా క్షేమంగా ఇలా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే దానికి కారణం ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు, ధర్మరక్షకుడు. ఆకలికి దాహానికి ఆగలేక విసుగులో ఆ పని చేసి ఉంటాడు. దానికి నువ్వు ఎంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించుకో అని హితవు చెప్పాడు. కానీ దానికి శృంగి ఒప్పుకోలేదు. నా శాపానికి తిరుగులేదంటూ తండ్రితో చెప్పాడు. దాంతో సమీకునికి ఇంకేం చేయాలో తెలియక వెంటనే తన శిష్యుడు గౌరవముఖుడు అని అతన్ని పిలిచి, నీవు వెంటనే పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళి నా కుమారుడు శృంగి ఆయనకు శాపం ఇచ్చిన విషయం తెలియజేసి వెంటనే ఆ శాపం నుండి బయటపడి ఉపాయం ఆలోచించుకోమని మహారాజుతో చెప్పు అని చెప్పి పంపించాడు. సమీకుని ఆదేశం మేరకు ఆయన శిష్యుడు అలాగే వెళ్ళి పరీక్షిత్తుకి జరిగిందంతా చెప్పాడు. అయితే అది విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. ఒక్క క్షణం తాను ఆలోచించి తన ఆవేశాన్ని నిగ్రహించుకుని సమీకుని పట్ల దుశ్చర్యకు పాల్పడకుండా ఉంటే ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చి ఉండేది కాదు కదా అని అనుకుని పశ్చాత్తాపడ్డాడు. అలాగే శృంగి ఇచ్చిన శాపానికి భయపడి వెంటనే తన మంత్రులను పిలిపించి, మహామంత్రులారా, సమీకుని కుమారుడు శృంగి నాకు ఇచ్చిన శాపం గురించి విన్నారు కదా. నేను ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్పండి అని అడిగాడు. ఆ తరువాత వారిచ్చిన సలహా మేరకు ఎవ్వరూ ఎటువంటి సర్పాలు తన దరి చేరకుండా కట్టుదిట్టమైన రక్షణతో ఎత్తైన ఒంటి స్తంభం మేడ ఒకటి నిర్మించుకొని మంత్రులతో కలిసి అందులోనే నివసించసాగాడు. ఒకవేళ పొరపాటున తనకేమైనా ప్రమాదం జరిగినా, ఆపద ఎదురైనా వెంటనే తనను రక్షించడానికి మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని, విష వైద్యులను దగ్గర ఉంచుకున్నాడు. అయితే ఇదిలా ఉండగా మరొక పక్క సర్పాలు లోకానికి హాని చేస్తున్నాయని తెలిసి బ్రహ్మదేవుడు పాము విషం చేత మరణించిన వారిని తిరిగి బ్రతికించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. ఆ విషయం తెలిసి తనను రక్షించమని పరీక్షిత్తు కశ్యపునికి కబురు పంపగా ఆ వార్త అందుకొని అతన్ని కలవడానికి హస్తినాపురానికి బయలుదేరాడు కశ్యప ముని. ఇటు 7 రోజులలోగా తక్షకుని కాటు చేత పరీక్షిత్తు మరణిస్తాడని శృంగి శపించి అప్పటికే 6 రోజులు గడిచిపోయింది. దాంతో ఆ ఋషి శాపం నెరవేర్చడానికి తక్షకుడు కూడా పరీక్షిత్తు వద్దకు బయలుదేరాడు. అలా ఒకరు మహారాజుని కాపాడడానికి, ఇంకొకరు చంపడానికి హస్తినాపురానికి ప్రయాణమై బయలుదేరి దారి మధ్యలో ఒకరికొకరు కలుసుకున్నారు. అప్పుడు తక్షకుడు తనకు ఎదురుపడిన కశ్యపుని చూసి, ఓ మునివర్య, మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి ఆ మహర్షి, నా పేరు కశ్యపుడు, తక్షకుడు అనే సర్పం బారి నుండి పరీక్షిత్తు మహారాజుని రక్షించి తగు బహుమానం పొందడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అయితే అది విన్న తక్షకుడు నవ్వి, మునివర్య, నేనే ఆ తక్షకుడిని. పిడుగు పడ్డవాడైనా బ్రతుకుతాడేమో కానీ నేను కాటు వేసిన వాడు మాత్రం బ్రతకడం కష్టం. మీ మంత్రతంత్రాలు ఏవి నా విషజ్వాలల ముందు పనిచేయవు. కాబట్టి అనవసరంగా మీ సమయం వృధా చేసుకోకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు. కానీ దానికి కశ్యపుడు ఒప్పుకోలేదు. దాంతో తక్షకుడు పక్కనే ఉన్న ఒక మహావృక్షాన్ని ఆయనకు చూపిస్తూ, అయితే మునివర్య, ఈ వృక్షాన్ని నేను నా విషంతో భస్మం చేస్తాను. మీకు చేతనైతే మరలా దీనిని బ్రతికించి చూపించండి అని సవాల్ విసిరాడు. దానికి ఆ మహర్షి కూడా ఒప్పుకున్నాడు. దాంతో వెంటనే తక్షకుడు ఆ చెట్టుపై తన విషాన్ని చిమ్మాడు. అంతే, ఆ విష ప్రభావానికి అంత పెద్ద మహావృక్షం సైతం కాలి బూడిదైపోయింది. అప్పుడు కశ్యపుడు ఆ బూడిదనంతా ఒక కుప్పగా చేసి తన కమండలంలోని కొన్ని నీళ్లను తీసుకొని కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు స్మరించి ఆ నీళ్లను బూడిద కుప్పపై చల్లాడు. వెంటనే బూడిదైన వృక్షం కాస్త తిరిగి జీవం పోసుకొని ఇంతకు ముందులాగే నిటారుగా నిలబడింది. అది చూసి ఆశ్చర్యపోయాడు తక్షకుడు. కశ్యపుని మంత్రశక్తికి పాదాభివందనం చేసి
మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షిత్తు జీవించి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను మీకు ఇస్తాను. అవి తీసుకొని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు. తక్షకుని మాటలు విన్న కశ్యపుడు తన దివ్య దృష్టితో భవిష్యత్తును చూశాడు. పరీక్షిత్తు చావు తథ్యమని తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఇంతకుముందు తక్షకుడు తన విషంతో చెట్టును భస్మం చేసినప్పుడు ఆ చెట్టుపైన ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టు కాలిపోవడంతో అతడు కూడా కాలిపోయాడు. కానీ కశ్యపుడు ఎప్పుడైతే ఆ చెట్టును మరలా బ్రతికించాడో దానితో పాటు అతడు కూడా తిరిగి బ్రతికాడు. అయితే తక్షకుడు కశ్యపుడు మాట్లాడుకున్న మాటలను విన్న అతడు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి జరిగిందంతా అక్కడ ఉన్నవారికి చెప్పాడు. దాంతో తనను రక్షించడానికి ఇక కశ్యపుడు రాడని, చంపడానికి మాత్రం తక్షకుడు సిద్ధంగా ఇటే వస్తున్నాడని తెలిసి చింతించి ఇక చేసేదేమీ లేక తన కాపులను మరింత కట్టుదిట్టం చేశాడు పరీక్షిత్తు. సైనికులు మంత్రులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి కాపలా కాస్తూ మహారాజుని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణుల వేషం వేసి చేతికి పళ్ళు పూలు ఇచ్చి అందులోని ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలా మారి దాక్కున్నాడు. ఆ తరువాత ఆ పళ్ళను తీసుకువెళ్ళి పరీక్షిత్తు మహారాజుకి ఇమ్మని ఆ సర్పకుమారులతో చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టే ఆ సర్పకుమారులు పూలు పళ్ళు పట్టుకొని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళారు. అయితే బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వారిని చూసి వచ్చింది నిజంగా బ్రాహ్మణులే అని అనుకొని మరీ ఎక్కువ విచారించకుండా వారిని సాదరంగా తన మందిరంలోనికి ఆహ్వానించాడు పరీక్షిత్తు. వారు ఇచ్చిన పళ్ళు పూలు స్వీకరించాడు. ఆ తరువాత వాటిలోని కొన్ని ఫలాలను అక్కడ ఉన్న మంత్రులకు ఇచ్చి అందులోని ఒక ఫలాన్ని తాను తీసుకొని వలవసాగాడు. సరిగ్గా పరీక్షిత్తు తీసుకున్న ఆ పండులోనే దాక్కుని ఉన్నాడు తక్షకుడు. అప్పటి వరకు అందులో ఒక చిన్న క్రిమిలా దాక్కున్నవాడు కాస్త అదే సరైన సమయం అనుకుని తన నిజరూపంతో బయటకు వచ్చాడు. విషజ్వాలను వెదజమ్ముతూ భయంకర ఆకారంతో ఉన్న తక్షకుని చూసి అక్కడ కాపలా ఉన్న సైనికులు భయపడి పారిపోయారు. అనంతరం వెంటనే తక్షకుడు పరీక్షిత్తు మీదకు దూకి అతన్ని కాటువేశాడు. దాంతో విషజ్వాలలు వ్యాపించి ఆ భవనం అంతా పూర్తిగా దగ్ధమైంది. పరీక్షిత్తు అక్కడికక్కడే మరణించాడు. తరువాత బ్రాహ్మణులు ఆయనకు శ్రాద్ధకర్మలు జరిపారు అంటూ పరీక్షిత్తు మహారాజు యొక్క మరణ వృత్తాంతాన్ని మంత్రులు జనమేజయునికి వివరించి, ఓ జనమేజయ మహారాజా, ఎవరో బ్రాహ్మణుడు శపించాడని ఇది మంచి చెడు అని చూడకుండా ఆ తక్షకుడు మీ తండ్రి గారిని అత్యంత దారుణంగా కాటువేసి చంపాడు. ఇది క్షమించరాని నేరం. కాబట్టి మీరు కూడా బ్రాహ్మణులను పిలిపించండి. వారి చేత సర్పయాగం చేయించి తక్షకునితో సహా మొత్తం నాగజాతిని అంతం చేయండి అని పలికారు. ఇదంతా విన్న జనమేజయుడు కోపంతో మండిపడ్డాడు. తన తండ్రిని చంపిన తక్షకుడి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పండితులను ఋషులను పిలిచి వారితో ఒక మహా సర్పయాగం చేయాలి. ఆ యాగంలో ఒక్కటంటే ఒక్క పాము కూడా మిగలకూడదు. సమస్త నాగజాతి ఆ యాగాగ్నిలో పడి భస్మం కావాలి అని ఆదేశించాడు. రాజాజ్ఞ విన్న వెంటనే రాజ్యం మొత్తం ఒక్కసారిగా కదిలింది. రథాలు, గుర్రాలు, ఏనుగులు పరుగులు తీశాయి. యాగశాలకు కావలసిన కలప, సమిధలు, పవిత్ర గడ్డి, హవిష్యాన్ని దేశం నలుమూలల నుండి తెప్పించారు. యాగం చేయడానికి ఒక అనువైన విస్తారమైన ప్రదేశాన్ని ఎంచుకొని అందులో ఆకాశాన్ని తాకేటటువంటి ఎత్తైన గోపురాలను నిర్మించారు. మధ్యలో ఒక అతిపెద్ద యాగవేదిక నిర్మితమైంది. దాని మధ్యలో అగ్నికుండం రగిల్చారు. చుట్టూ వేద పండితుల కోసం ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయగా రాజు జనమేజయుడు తన సింహాసనంపై అగ్నికుండానికి ఎదురుగా కూర్చున్నాడు. అతడి మనసులో ఒకటే ఆలోచన మెదులుతోంది, అదే సర్పజాతి వినాశనం. అయితే అదే సమయంలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయుని ముందుకు వచ్చి, ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చేయాలి అనే మీ ఆలోచన మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పాడు. కానీ అతని మాటలను జనమేజయుడు పెద్దగా పట్టించుకోలేదు. అవునా, అయితే ఆ యజ్ఞం ఎలా ఆగుతుందో అది చూద్దాం అని చెప్పి ఒక శుభముహూర్తంలో సర్పయాగాన్ని ప్రారంభించాడు జనమేజయుడు. వందలాది బ్రాహ్మణులు ఒకే చోట చేరి ఒకే స్వరంతో మంత్రాలను జపించసాగారు. అగ్నిలో సమిధులు, నెయ్యి, పవిత్ర హవిష్యాలను పోశారు. దాంతో హోమగుండం నుండి అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ఎగిసి ఆకాశాన్ని తాకాయి. ఆ మంత్రజప శక్తి వలన నాగలోకం కుదేలైంది. వేల సంఖ్యలో పాములు ఆకాశంలోకి బలవంతంగా లాగబడ్డాయి. వాటి శరీరాలు కదులుతూ వెల్వెల్లాడుతూ యాగగుండం వైపు దూసుకొచ్చాయి. అలా వచ్చి ఒక్కొక్కటిగా పాములన్నీ ఆ యాగగ్నిలో పడి భస్మమవసాగాయి. ఆ సమయంలో అవి పెడుతున్న కేకలతో భూమి దద్దరిల్లిపోయింది. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు గాల్లో నలుదిశలా వ్యాపించాయి.
మరి అయితే ఆ తరువాత ఏం జరిగింది? ఈ సర్పయాగం పూర్తి నాగజాతి సమూలంగా అంతమైందా? లేదా ఆ వాస్తునిపుడు చెప్పినట్టుగా యాగం మధ్యలో ఆగిపోయిందా? మొదలగు విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఈ నా అంతరంగ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.